నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. అంబాటికి మరో షాక్. ఆస్తుల సర్వేకు నోటీసులు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే మాజీ మంత్రి అంబాటి రాంబాబుకు బిగ్ షాక్ తగిలింది. సత్తెనపల్లి నియోజకవర్గంలో ఉన్న దాదాపు 22 ఎకరాల భారీ ఫామ్ హౌస్ను సర్వే చేయాలని అధికారులు నిర్ణయించి అంబాటికి నోటీసులు జారీ చేశారు అధికారులు. ఈ ఫామ్ హౌస్లో నిబంధనలకు విరుద్ధంగా భవనంతో పాటు స్విమ్మింగ్ పూల్ను కూడా నిర్మించారని అందిన ఫిర్యాదుల మేరకు రెవెన్యూ యంత్రాంగం రంగంలోకి దిగింది. అయితే ఈ సర్వేను అంబటి రాంబాబు తప్పుపడుతున్నారు. తాను లీగల్గానే ఆ భూములు కొనుగోలు చేశానని అంటున్నారు. నోటీసులు అందగానే భుజాలు తడుముకుంటున్నారు. నిజానికి అంబటి రాంబాబు సొంత ప్రాంతం రేపల్లె. కానీ సత్తెనపల్లి ఎమ్మెల్యేగా పనిచేసిన 5 ఏళ్ల కాలంలోనే ఆయన ఇక్కడ ఇంత భారీగా ఆస్తులు ఎలా కూడబెట్టారన్నది ఇప్పుడు ప్రధాన చర్చ. సొంత ఊరిలో కూడా లేని స్థాయిలో ఇక్కడ ఏకంగా 22 ఎకరాల ఎస్టేటును ఎలా నిర్మించగలిగారు? దానికి తగిన ఆదాయం వనరులు ఎక్కడివి అని కోణంలో అధికారులు లోతైన విచారణ జరుపుతున్నారు. అంత చట్టబద్ధంగానే ఉంటే అధికారుల సర్వేకు అంబటి ఎందుకు అందలా కంగారు పడుతున్నారో అర్థం కావడం లేదని స్థానికులు చర్చించుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం తనను వేధిస్తుందని అంబటి వాదిస్తున్నప్పటికీ ఆస్తుల లెక్కలు పక్కాగా ఉంటే భయపడాల్సిన అవసరం లేదన్నది విశ్లేషకుల మాట. ముఖ్యంగా గతంలో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు అధికారులతో నేను మళ్ళీ వస్తానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం పరిణామాలు చూస్తుంటే ఆయన కోరిక ప్రకారమే త్వరలోనే ఆస్తులు చిక్కుముడి వీడి అధికారులు తదుపరి చర్యలకు సిద్ధమయ్యేలా కనిపిస్తుంది.